ఇంటర్నల్ డెమోక్రసీ అంటారు. ఒక నేత తర్వాత మరో నేత రచ్చకెక్కుతారు. ఏకంగా సీఎంతోనే ఢీ అంటున్నారు. అయినా యాక్షన్ లేదు. పైకి మాత్రం చాలా సీరియస్గా ఉన్నాం, అడ్డగోలుగా మాట్లాడితే వేటే అంటూ ప్రకటనలు ఇస్తారు. ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినప్పటి నుంచి వచ్చిన ఫిర్యాదులు ఎన్ని, ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, ఎక్కడెక్కడ వ్యవహారాలను చక్కబెట్టారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది. హస్తం పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఎంత స్ట్రాంగ్? కొండా సురేఖ ఓరుగల్లు ఎమ్మెల్యేల పంచాయతీలో తేల్చిందేంటి? జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రచ్చపై యాక్షన్ ఏది? రాజగోపాల్ రెడ్డి సీఎంనే టార్గెట్ చేస్తున్న క్రమశిక్షణ చర్యలేవి? రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చే పరిస్థితి కూడా లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భారతదేశంలో ప్రజలు ఎంతవరకు ఈ హక్కును వాడుకుంటున్నారో లేదో తెలియదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వాక్ స్వాతంత్రాన్ని అడ్డగోలుగా వాడేస్తూ ఉంటారు. ఒక్క సోనియా, రాహుల్ గాంధీని తప్ప ఎవ్వరిని విమర్శించినా నో ప్రాబ్లం అన్నట్లు ఉంటుంది హస్తం పార్టీ నేతల తీరు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో అయితే నేతల రూటే సపరేట్. మొన్నటి వరకు కొండా సురేఖ ఓరుగల్లు ఎమ్మెల్యేల పంచాయతీ నడిచింది. నోటీసులు అన్నారు, యాక్షన్ అన్నారు, విచారణ అంటూ కొన్ని రోజులు సాగదీశారు. ఫైనల్ గా ఏమైందో తెలియదు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పని తేల్చారో అంతకన్నా క్లారిటీ లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తూనే ఉంది. జగిత్యాల, పటాన్చెరు పంచాయతీలో కూడా అవుట్పుట్ ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఇక మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినప్పటి నుంచి ఎన్నో కంప్లైంట్లు గాంధీ భవన్ మెట్లెక్కాయి. అయితే ఇందులో ఇప్పటి వరకు ఏ ఒక్క ఇష్యూలోనూ ఎవరి మీద చర్యలు తీసుకున్నది లేదు. సమస్యను దారిన పెట్టిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్నాళ్లుగా ప్రభుత్వంపై, సీఎం రేవంత్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు ట్వీట్లతో కాకరేపిన ఆయన ఇక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ సీఎం టార్గెట్ గా అటాక్ చేస్తున్నారు. రేవంత్ పాలన బాలేదని, తన మంత్రి పదవి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని పదే పదే ప్రతిపక్షాలను తిట్టడం తప్ప చేసిందేమిటంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఏ త్యాగానికైనా సిద్ధమంటూ రాజీనామాకు రెడీ అనే సంకేతాలతో పార్టీలో కలకలం రేపుతున్నారు. అంతేకాదు, రైతు బంధు సరిగ్గా అమలు చేయట్లే, నీళ్లు అందట్లేదని జనాలు మాట్లాడుకుంటున్నారని చెప్తూ పరోక్షంగా కేసీఆర్ పాలనే బెటర్గా ఉందనే రీతిలో కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఆయన 6 నెలలుగా ఎప్పుడూ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ హాట్ టాపిక్ మారుస్తూనే ఉన్న క్రమశిక్షణ కమిటీ మాత్రం సైలెంట్ గానే ఉంటోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా రేవంత్ ను ఉద్దేశించి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆయనతో మాట్లాడుతామని, ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వకుండా ఆదేశిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డికి మల్లు రవి ఫోన్ చేసినట్లు కానీ, ఆయన వివరణ తీసుకోవడం కానీ జరగలేదని తెలుస్తోంది. అసలు సీఎం రేవంత్ నే రాజగోపాల్ రెడ్డి లైట్ తీసుకుంటుంటే ఇక మల్లు రవిని ఆయనెక్కడ పట్టించుకుంటారన్న చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి నష్టం చేసేలా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని ఆ మధ్య కాస్త సీరియస్ గానే డిసిషన్స్ తీసుకున్నారు. ఫటాఫట్ గా ఒకరిద్దరిపై వేటు వేశారు. కరీంనగర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ తో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుభాష్ రెడ్డిపై వేటు వేశారు. కానీ తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలపై ఎటూ తేల్చకుండా నానబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్రమశిక్షణ కమిటీ మెతక వైఖరిని ఫాలో అవుతుందన్న టాక్ ఉంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి బాధ్యతలు తీసుకున్న తర్వాత 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందంటున్నారు. ఆ మాటకొస్తే క్రమశిక్షణ కమిటీ చైర్మనే క్రమశిక్షణ పాటించడం లేదన్న విమర్శలు వచ్చాయి. ఆలంపూర్ ఎక్స్ ఎమ్మెల్యే సంపత్ లాంటి వాళ్లైతే మల్లు రవి మీదే కంప్లైంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కంట్లో నలుసులా మారింది. నిత్యం సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెడుతున్నారాయన. ప్రతిపక్షాలపై ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ సీఎం తీరునే తప్పుపడుతున్నారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానన్న రేవంత్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననే వరకు వెళ్తున్నారు. మీడియాలో హడావుడి కోసం మల్లు రవి ఏదో ప్రకటన చేసినా
రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలా ముందుకెళ్లాలో తేల్చుకోలేకపోతోందట క్రమశిక్షణ కమిటీ. ఇప్పటి వరకు రాజగోపాల్కు నోటీసులు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయడం లేదట. రాజగోపాల్తో మాట్లాడిన తర్వాత నోటీసులపై ఆలోచిస్తామంటున్నారంటే క్రమశిక్షణ కమిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ ని టార్గెట్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి విషయంలోనైనా క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.